హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద ఐడియా ఆఫ్ యూ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇదో హాలీవుడ్ రోమ్ కామ్ ఫిల్ము. ఈ మూవీని రాబిన్ లీ రాసిన ద ఐడియా ఆఫ్ యూ అనే నావల్ని బేస్ చేసుకుని అయితే తీశారు. రన్ టైం 1 hour 55 minutes ఉంది. ఇప్పుడు సౌత్ లవ్ స్టోరీ మూవీస్లలోనే ముద్దులు ముచ్చట్లు ఉంటున్నాయి. మరి హాలీవుడ్ మూవీ, అందులోనూ లవ్ స్టోరీ, ముద్దులు ముచ్చట్లు అయితే కామన్. సో ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు, కొంచెం మసాలా అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, సోలన్ అదే మన హీరోయిన్ అన్నే హాత్వేకు 40 years. తనకు పెళ్ళై ఒక టీనేజ్ డాటర్ కూడా ఉంటుంది. కాకపోతే సింగిల్ మామ్. తనకు ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఒకరోజు ఆమె కోచెల్లా అనే ప్లేస్కి వెళ్తుంది. కోచెల్లా అంటే మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగే చోటు. అక్కడే ఒక పాప్ స్టార్ నికోలస్ని కలుస్తుంది. అతని వయస్సు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. 40 years అయిన అమ్మాయి మంచి హాట్గా ఉంది. కుర్రాడు మంచి కత్తిలా ఉన్నాడు. ఇంకేముంది, కళ్ళు మాట కలిసాయి. తర్వాత ముద్దులు ముచ్చట్లు. మరి ఈ సీక్రెట్ రిలేషన్ అనేది తన మాజీ భర్తకి అండ్ తన కూతురి కూడా తెలిసిపోయిందా? ఇంకోటి ఏంటంటే, సమాజం ఏమనుకుంటుంది, ఏజ్ గ్యాప్ చాలా ఉంది కదా అనే నర్వస్గా ఫీల్ అవుతుంటారు. తర్వాత వీళ్ళ లవ్ స్టోరీ ఎలా ఎండ్ అయింది అనేదే స్టోరీ. మరి ఈ మూవీ చూశాక నాకైతే ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీస్తో చాలా మూవీస్ వచ్చాయి, కానీ ఈ మూవీ మాత్రం కొత్తగా ఏం లేదు భయ్య. నాకైతే మూవీ సోసోగానే ఉంది, అంతేం లేదు. ఈ లవ్ స్టోరీలో ఎటువంటి ట్విస్టులు లేవు, అలాగా వెళ్ళిపోద్ది అంతే. ఎటువంటి చేజింగ్లు, ఏడుపులు, పెడబొబ్బలు ఏమీ ఉండవు. ఇద్దరూ కలుసుకోవడం, మాట్లాడడం, విడిపోవడం, మళ్ళీ కలుసుకున్నప్పుడు ముద్దులు, కార్యక్రమాలు, ఇలా క్లైమాక్స్ వరకు వెళ్ళిపోద్ది. మూవీలో హైలైట్ ఏంటంటే ఆ కాస్ట్యూమ్ డిజైన్ మరియు సెట్ డిజైన్, ఆ ఫోటోగ్రఫీ, ఇవన్నీ చూడడానికి కన్నుల పండుగగా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. బీజిఎం కూడా చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్స్ కూడా మంచి చరిష్మాగా ఉంటారు. చాలా క్వాలిటీ ఉంది భయ్య మూవీలో, కానీ కంటెంట్లో మాత్రం లేదు. లవ్ స్టోరీ అంటే మనకు హార్ట్ టచింగ్గా ఉండాలి, మనసుకు తాకాలి. అదే జరగలేదు. సరైన డైలాగ్స్ పడలేదు. కాకపోతే కుర్రాళ్ళు కోరుకునే లిప్ లాక్స్, ఒక 2 రొమాంటిక్ సీన్స్ అయితే ఉన్నాయి. అంటే మరీ బోల్డ్గా ఏమీ ఉండవు, కంగారు పడక్కర్లేదు. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసేలానే ఉంది. సినిమాలో చెప్పాలనుకున్నది ఏంటంటే, అడల్ట్ ఉమెన్ ఎలా యంగ్ బాయ్స్ పట్ల అట్రాక్ట్ అవుతారు, అట్రాక్ట్ అయ్యాక ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఏజ్ గ్యాప్ ఉంటే సమాజం ఎలా ట్రీట్ చేస్తుంది అనే పాయింట్ ఇంట్రెస్టింగ్గా చూపిస్తే బాగుండు. అలాంటి పరిస్థితి లేక మూవీ బోరింగ్గా తయారైంది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.